హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో నేను చేసిన ఉలవచారు చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లో 1 కప్పు ఉలవలు తీసుకుందామండి. వాటిని మనం 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేయాలండి. సో పౌడర్తో కూడా చేస్తారు, బట్ నాకు అది అంత కరెక్ట్ అనిపించదు. సో ఇలా డైరెక్ట్గా మనం ఉలవలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. అంతే కదండి, ఇది హెల్త్కి చాలా మంచిది కూడా. వాష్ చేసిన తర్వాత 1 కప్పుకి 6 కప్స్ వాటర్ పోసేసి నానపెట్టాలండి. నైట్ మొత్తం నానాలి, అంటే మ్యాక్సిమం 8 to 10 అవర్స్ నానితే బాగుంటుందండి. సో నానింది కదండి, దీన్ని మనం కుక్కర్లోకి తీసుకుని ఆల్రెడీ మనం ముందు ఉలవలు వేసుకొని అందులో ఉన్న వాటర్ ఉన్నాయి కదండి, నానపెట్టిన వాటర్, ఆ వాటర్ని అందులోకి యాడ్ చేసుకోండి. అంటే 1 కప్కి 6 కప్స్ పోసారండి, ఆ వాటర్ సరిపోతుంది. సో సుమారుగా 20 విజిల్స్ రానివ్వాలండి. సిమ్లోనే ఉంచాలండి గ్యాస్ వచ్చి. 20 విజిల్స్ రానివ్వండి. మీకు యాక్చువల్ తెలిసే ఉంటుంది, ఇవి ఎక్కువగా గుర్రాలకి పెడతారండి, అందుకే వీటిని హర్స్ గ్రామ్ అంటారు. సో ఇప్పుడు ఏంటో మనం తింటున్నాం అంటే హెల్త్కి మంచిదని. హెల్త్ కోసం అన్ని రకాలు తినవలసి వస్తుంది, కానీ అది మన మంచికే కదండి. ఓకే అండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మేము రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని 2 టైమ్స్ వాష్ చేసి అందులో మనం ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఆ చింతపండుని నానబెట్టుకోవాలండి. ఈ లోపు మన ఉలవలు పూర్తిగా బాయిల్ అయ్యేయండి. సో ఒకసారి చూద్దాం. చూసారు కదండి, బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం వాటర్ను ఈ ఉలవల్ని సెపరేట్ చేసేసుకోవాలండి. ఒక బౌల్లో వాటర్ని అందులో తీసేసుకుందామండి. ఇటువంటి హెల్తీ ఫుడ్స్ తింటూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామండి. ప్రజెంట్ మనం తినే ఏ ఫుడ్ కూడా అంత కరెక్ట్ కాదు, బట్ అందులోనే కొంచెం మనం చూసుకొని తినాలండి. సో అప్పుడప్పుడైనా సరే ఇటువంటి రెసిపీస్ తీసుకుంటే కనుక మన హెల్త్కి కొంచెం బాగుంటుంది. ఓకే అండి, వాటర్ సెపరేట్ చేసుకున్నాం కదండి. ఉలవల్ని మనం ఉడికించిన ఉలవల్లో హాఫ్ వేసుకోవాలండి. ఇందులో వేసుకొని దాన్ని మనం మెత్తగా పేస్ట్ పట్టుకుందాం. సో ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు కట్ చేసుకోవాలండి సన్నగా. అవి నెక్స్ట్ కొంచెం కరివేపాకండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 ఆనియన్ సరిపోతుందండి మీడియం సైజు, అలానే 2 పచ్చిమిర్చి అండి. సో వాటిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు చేస్తూ ఉంటారండి ఇటువంటి రెసిపీస్? చేస్తే కనుక కామెంట్ చేయండి, బట్ మీరే స్టైల్లో చేస్తారో కూడా చెప్పండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలండి. దీనికి ఫ్లేవర్ పెరుగుతుందండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. అంటే సాల్ట్ దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది, అంటే పులుపు వేస్తాం కదండి. సో అందు గురించనే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అయితే కనుక మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు నానబెట్టుకున్నాం కదండి. సో దాన్ని మనం పులుసు తీసి ఆ పులుసు ఇందులో యాడ్ చేసుకోవాలండి. సుమారుగా ఇందులో మనం 1.5 గ్లాసు చింతపండు రసం తీసుకోవాలండి. ఖచ్చితంగా ఇందులో వేయవలసింది ఇంకోటి ఏంటంటే మెంతు పొడి, జీలకర్ర పొడి అండి. ఈ రెండింటిని మనం 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని విడిగా కొంచెం ఫ్రై చేసి ఆ పౌడర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉందని నేను వేసేసానండి. సో మీ దగ్గర కానీ రెడీగా లేకపోతే కనుక ఆ పౌడర్ వేసేయండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత చింతపండు రసం ఇందులో మనం ఉలవలు ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ వచ్చింది కదండి, ఆ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసేసుకుందామండి. తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఉలవల్ని హాఫ్, సో వాటిని కూడా ఇందులో మనం యాడ్ చేసేద్దామండి. సో ఈ విధంగా పల్చగా ఉందండి. ఇది దగ్గరకు వచ్చే వరకు, అంటే బాగా చిక్కపడే వరకు కూడా మనం గ్యాస్ మీద
బాయిల్ చేసుకోవాలండి. ఉలవచారుకు మాత్రం చాలా టైం పడుతుందండి. అవి నానాలన్నా టైం పడుతుంది, సో ఇలా మరగాలన్నా కూడా టైం పడుతుంది. ఇట్లా కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇది కూడా టేస్ట్ తగ్గట్టుగానే యాడ్ చేసుకోండి. నేను జస్ట్ చిన్న ముక్క వేసాను. అంటే పులుపు ఏదేసినా కూడా బెల్లం ముక్క వేస్తే టేస్ట్ పెరుగుతుందండి. ఓకే అండి, మన ఉలవచారు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు వడపోసుకుందామండి. ఓకే కదండి, మొత్తం ఇలా అంటే ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదండి, పేస్ట్ మొత్తం. సో అవన్నీ కూడా మనం ఇలా వడపోసుకోవాలండి. సో మొత్తం పైన కూడా మనం మెతిపేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోవాలండి. ఉలవచారు రెడీగా ఉంది కదండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారు కదండి పోస్తుంటే ఎంత చిక్కగా ఉందో. సో ఈ విధంగా మనం బౌల్లో తీసుకోవాలండి. ఓకే అండి, చూడడానికి చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం మళ్ళీ పోపు పెట్టుకుందాం. గ్యాస్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఓన్లీ ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు అంతేనండి, ఇంకేమైనా అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ దాని మీద ఫ్రై చేసి ఆ పోపుని మనం ఈ ఉలవచారులో వేసేయాలండి. అంతేనండి, మన తాలింపు అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్గా వేయాల్సింది ఒకటి ఉందండి. చాలామంది ఉలవచారుకి నాటుకోడి కాంబినేషన్ అంటారు, బట్ ఇది ట్రై చేయండి, మీరే చెప్తారు ఏది కాంబినేషనో. వెన్న ఉంటుంది కదండి, వెన్నపూస. మన ఇంట్లో చేసిన వెన్నని ఇందులో వేయండి. అది కరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం వేసుకొని తింటే ఉంటుందండి. అసలు ఉలవచారు అంతేనండి, ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఓకే అండి, ఎవరికైనా సరే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలానే మరెన్నో రెసిపీస్ నేను మీకోసం అందిస్తానండి. ఏమండోయ్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఓకే అండి, బాయ్. అలానే ఉలవచారు ట్రై చేయండి.